ఎంతవరకు మీ లైఫ్లో బిగ్ బాస్ అనేది ప్లస్ అయిందా, మైనస్ అయిందా, లేకపోతే ఏమి? మీరే చెప్పాలి. అంటే లైక్ పరంగా చూసుకుంటే ఫేమ్ పరంగా చూసుకుంటే అందరికీ సఫిషియెంట్గా ఉంది. ఇక్కడ ప్లస్ ఇన్ ద సెన్స్ ప్లస్ మైనస్ అంటే అందరికీ ప్లస్ అందరికీ మైనస్ అని నేను చెప్పను. డిపెండ్ అపాన్ యువర్ థింకింగ్. నాకు ప్లస్ అయిందని నేను చెప్పను. ఎందుకు ఇప్పుడు ప్లస్ అంటే మైనస్ కూడా అవ్వలేదు. నన్ను నేను ప్రజెంట్ చేసుకునే అవకాశం అది. ఆడియన్స్ దగ్గర అయ్యే ఒక మంచి ప్లేస్ అది. సో నా రియలిస్టిక్ లైఫ్ నేను ఎలా ఉంటాను అనేది వీడి క్యారెక్టరైజేషన్ని పోర్ట్రేట్ చేసే ఒక ప్లేస్ అది. సో దాని ద్వారా నాకు జనాల్లో అరే వీడు సన్నీరా, వీడు సోయన్సోరా అని చెప్పుకోవడానికి ఈజీగా దగ్గరైన ప్లేస్ ఐడెంటిటీ. ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్లో క్వశ్చన్ అడిగావే, ఏమడిగావు అన్న, అక్కడ చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, సినిమాకి ఎందుకు రావట్లే అన్నా అని. సో సినిమా వరకు రావాలి అంటే దానికి నీ స్టోరీ బాగుండాలి. ఇవాళ పెద్ద హీరో, తోపు హీరో ఏం లేదు. నువ్వు 100 కోట్లు పెట్టు, 200 కోట్లు పెట్టు, 500 కోట్లు పెట్టు, జనాలు సినిమా ₹1,00,00,000 పెట్టి బాగా తీసినా కానీ చూస్తారు. ఆ నమ్మకం నాకు. రీసెంట్ వచ్చిన బల్గం, ఎనీ మూవీ బ్రో, ఇట్స్ సి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ బల్గం. అలా ఒక స్టేజ్లో ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. సో అలాంటి సినిమాలు అయితే జనాలు కంటెంట్ ఉంటే పక్కా చూస్తారు. అది థియేటర్ వరకు వెళ్ళడమే. కొన్ని సినిమాలు థియేటర్ వరకు కూడా వెళ్ళట్లా. థియేటర్ వరకు వెళ్ళి ఆడియన్స్ కనుక ఇష్టపడితే ఆ సినిమా ఎట్లా అంటే కంటెంట్ ఉంటే ఆడు ఎవడనేది సంబంధం లేదు భయ్యా, హిట్ అంతే. బిగ్ బాస్ నుంచి రాగానే ఒక సినిమాని రిలీజ్ చేశారు, ఎందుకన్నా అంత క్విక్గా రిలీజ్ చేసి అంత రీచబుల్? అది బేసిక్గా నేను రాగానే బిఫోరే రిలీజ్ అప్పుడు ప్లాన్ చేసుకున్నాం. అది కూడా లేట్ అయింది యాక్చువల్లీ. అది 7 months టైం పట్టింది. నేను డబ్బింగ్ కూడా నాది కాదు అది. సో ప్రొడ్యూసర్ సార్ ఆయనకి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సన్న అక్కడ ఏంటి లావు ఉన్నాడు, ఇక్కడ సన్నగా ఉన్నాడు. ఇది డిఫరెంట్. మన బాడీ మనం ఎలా చూజ్ చేసుకుంటే అలా అయింది. సో నాకు ఇష్టం ఫస్ట్ నుంచి లీన్, బట్ అక్కడ కొంచెం ఉండాలి. అది ఫ్యామిలీ క్యారెక్టర్ కాబట్టి వాడు అదే ఆయన అంటాడు చూడు, రీసెంట్గా ఒకటి వచ్చింది దాంట్లో, ఆడవాళ్ళకి పిర్రందం మొగోడకి బుర్రందం అని. అట్లా ఎవడు అందం ఆడిది పోయి. అరే అది ఐ లైక్ ఇట్ అనమాట. నాకు రీసెంట్గా షేర్ చేశారు నా ఫ్రెండ్ ఒకడు అందులో. అట్లనే సో మనం ఇది నాకు కావాలి, ఇది చేసుకోవాలి అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ వచ్చే నా ప్రాజెక్ట్కి ఐ హ్యావ్ టు లూజ్ మై వెయిట్ అనమాట. కొంచెం మళ్ళీ చిన్నపిల్లోడి క్యారెక్టర్ ఉంది, అందులో ఏజ్ మారేది క్యారెక్టర్ ఉంది. సో దాన్ని కట్ ఆఫ్ చేయమని చెప్తే నేను మళ్ళీ కట్ ఆఫ్ చేసేసి రోజు ఉరుకుడే లేచిన తర్వాత ఇంకా అదేగా మా జీవితం. రాంగ్ ప్లేస్ అన్న రిలీజ్ అయింది, రాంగ్ టైమింగ్. అది రాంగ్ టైమింగ్ అని నేను చెప్పను. అప్పుడు ఇంకా ప్రమోషన్స్ ఇంకా స్ట్రాంగ్ చేయాల్సింది, చేయలేకపోయాం. అండ్ మోర్ ఓవర్ అది ఓటీటీకనే ఫిక్స్ అయిన సినిమా అది. బట్ లక్కీలీ ఓటీటీకి ఏంటంటే రూల్ ఉంది కదా, మీరు థియేటర్లో రిలీజ్ చేస్తేనే ఓటీటీకి పెట్టాలని. సో మేము చేసాము, రిలీజ్ అయితే థియేటర్లో చేసాము. వెరీ సూన్ ఆఫ్టర్ దిస్ అన్స్టాపబుల్ అది నేను డబ్బింగ్ ట్రై చేస్తున్నాను నా ఓన్గా. చేశాక మళ్ళీ ఐ కీప్ ఇట్ ఇన్ ఓటీటీ. నేను ఒక మీమ్ చూసాను అన్న మీది, లైక్ నాగార్జున గారితో మీరు బయట తీసుకునేది ఒకటి, అండ్ నెక్స్ట్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారితో ఉండేది ఒకటి. ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇఫ్ యూ వర్క్ ఫర్ ఇట్ యుల్ గెట్ ఇట్ అంతే. మనం రిలాక్స్ అయినాం అనుకో జీవితంలో, మన లైఫ్ రిలాక్స్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే మన డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే గివ్ ఎవ్రీ ఛాన్స్. అంటే నీకు ఎక్కడ డ్రాప్ అవ్వద్దు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మచ్చా నీకు. ఇది నేను చాలామందికి చెప్పిన నా దోస్తులకి. నీకు ఎలుగుబండ్లు తెలుసా? వైట్ ఎలుగుబండ్లు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అడవిలో ఒక వాటర్ పోతుంటే వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ చేపలు కరెక్ట్ ఏ జంక్షన్లో ఉంటాయో అక్కడ పట్టుకొని చిల్గా తింటాయి. వాటికి ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది. అంటే అవి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. వాటర్ ఇలా వస్తూ ఉంటాయి కదా, అవి పట్టుకొని తినేస్తాయి. అంటే దానికి దొరుకుతుంది ఈజీగా. ఈ రెండు డైలీ వెళ్ళడం తినడం అవుతూ ఉంటాయి. ఒకసారి ఆ చేపలు రావడం అయిపోతుంది. ఇటుకి ఆకలేస్తాయి, వాటికి ఫుడ్ లేకపోతే బతకలేవయ్యి. కానీ వాటికి అలవాటైందల్లా ఇది ఒక్కటే ప్లేస్. ఆ చేపలు వెళ్ళిపోతున్నాయి, తినాలి, బట్ ఈరోజు రావట్లే. ఫస్ట్ డే రావు, ఆకలి. సెకండ్ డే రావు, ఇంకా ఆకలి. థర్డ్ డే రావు, తట్టుకోలేనంత ఆకలి. ఇక మన ఇద్దరం ఉన్నాం అనుకో, ఎగ్జాంపుల్ నువ్వు నేనే ఉన్నాం అనుకో ఆ ప్లేస్లో. సో ఇంకా నేను నా వల్ల కావట్లేరా, ఈడ కాదు ఇంకో దగ్గర ఫుడ్కి వెళ్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యి అన్నప్పుడు నువ్వు నన్ను ఆపినావు. నా మాటను బరాబర్ ఈరోజు వస్తే తిందామని చెప్పి పేషెన్స్. సో ఆ రోజు నా వల్ల కాలే ఆకలి. కరెక్ట్గా నేను డిసైడ్ అయ్యి మచ్చా లేదు నేను వెళ్తున్నా, నాకు మస్తు ఆకలి వేస్తుందని చెప్పి నేను వెళ్ళిపోయినా. నువ్వు ఉన్నావు, నీకు వస్తున్నాయి అనుకుంటున్నా, నీకు కూడా రావట్లే.
కానీ నీకు ఆకలేస్తుంది, ఇంకా రాలే. నెక్స్ట్ డే కూడా వెయిట్ చేసావు, రాలా. ఇంకా నువ్వు చచ్చిపోదానికే డిసైడ్ అయినా, నా వల్ల కాదు, ఐ వాంట్ టు డూ దిస్, ఇక్కడే అయితే అయింది లేకపోతే లేదు, వెయిట్ చేస్తా అని వెయిట్ చేసావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక పీక్ స్టేజ్ ఇంకా నా వల్ల కాదు అనే టైంకి నీ ముందు ఒక ఫిష్ వచ్చి ఇక్కడ పడి కొట్టుకుంటుంది, ఆ టైంలో నీ ఆనందం ఎట్లుంటుంది, ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, బికాజ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. నేను ఎక్కడికో వెళ్ళినా కానీ నాకు ఇష్టం లేని పనే చేస్తున్నట్టు వెళ్ళి, కానీ నువ్వు వెయిట్ చేసావు, నీకు ఇష్టమైన ఫిష్ వచ్చి ఇక్కడ ఉంది, మళ్ళీ ఫిష్ అన్నీ ఒకేసారి తుఫాన్లో వస్తున్నాయి, ఎలా ఉంటుంది ఆ ఫీల్ వేరు మచ్చా. సో వెన్ యూఆర్ నీకు ఏదైనా చెయ్యాలి అనుకో, దానికోసం వెయిట్ చెయ్యాలి, ఓపికగా ఉండాలి, 100% ఇచ్చి పడాలి, అప్పుడు నువ్వు అనుకున్న సాధిస్తావు నా ఫీలింగ్. అంతే, నా ఫ్రెండ్కి చెప్పే తర్వాత నీకే చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.